క్షమించండి అన్నయ్య గారు. కొన్ని జరగాలంటే కొన్ని చెయ్యక తప్పదన్నయ్య గారు. ఇప్పుడు ఆ బుచ్చమ్మ పని అవుట్. తక్కువే వేసానే, గంటెందుకు కొడుతుంది? బుజ్జమ్మ మళ్ళీ ధూపం వేసినట్టుంది. అరుణ్ బాబు గారి గదిలో నుంచి మంటలు వస్తున్నాయి. అయ్యో, రాహుల్ బాబు, రాహుల్ బాబు! ఇదంతా మొత్తం నా ప్లానే. నువ్వు కామ్గా సినిమా చూడు. అయ్యో, ఏమైంది? ఈ మంటలేంటి? ఈ పొగేంటి? ఏమో అమ్మగారు తెలీదు. అయ్యో, ఏమైంది? అన్నయ్య గారికి ఏమైంది? అయ్యో, అన్నయ్య గారికి ఏమైంది? డాడీ, అయ్యో డాడీ, డాడీ, మంట! అయ్యో, అయ్యో, అన్నయ్య గారు! డాడీ, డాడీ, మాస్క్, మాస్క్! తొందరగా తీసుకెళ్ళండి బాబు. Let's go.
మరిది గారి గదిలో అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి సంభవి? ఏమో అక్క, నేను పొగలొస్తాయి అనుకుంటే మంటలు పుట్టాయేంటి? సరేలే, ఇది ఒకందుకు మంచిదేలే. ఎఫెక్ట్ ఎంత పెద్దదైతే సీన్ అంత పెద్దదవుతుందిగా. అయ్యయ్యో, అన్నయ్య గారికి ఏమైందో? అన్నయ్య గారు, అన్నయ్య గారు! మరిది గారు, ఇలాంటి గాచారం జరిగిందేంట్రా దేవుడో! పేషెంట్ ఉన్న గదిలో ఈ అరుపులు కేకలు ఏంటి? ఒక్కళ్ళిద్దరు మాత్రం ఇక్కడుండి మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళండి. అరుణ్ బాబు గారికి గాయాలేమైనా అయ్యాయేమో. అరుణ్ బాబు గారేరి? మన అదృష్టం బావుండి మీ నాన్నగారికి ఏం కాలేదు. లేకపోయి ఉంటే ఆ బుచ్చమ్మ చేసిన పనికి చాలా పెద్ద ఘోరం జరిగిపోయుండేది. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావని అడుగుతున్నాను. అరుణ్ బాబు గారికి ఒంటికి గాయాలేమైనా అయ్యాయేమో, మందు రాద్దామని. కంట్లో కారం కొట్టి నోట్లో చక్కెర కుక్కిందంట, నీలాంటిదే. చేసిన వెదవ పనిని కప్పిపుచ్చుకోవడానికి మందు రాయడానికి వచ్చావా? ఇంకోసారి మా అన్నయ్య గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అత్తయ్య, అత్తయ్య, నా మాట విను. అత్తయ్య, ఏంటి
శాంభవి దయవల్ల తినడానికి తిండి ఉండడానికి చోటు దొరికిందని సంతోషపడకుండా పెత్తనాలు చేస్తున్నావేంటే? మా అందరి దగ్గర మంచి పేరు సంపాదించడం కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావా? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? బుచ్చమ్మని ఎందుకు కొట్టారు? అసలు బుచ్చమ్మ ఏం తప్పు చేసింది అత్తయ్య? తప్పు చేస్తే క్షమించొచ్చు, కానీ ఇది చేసింది క్షమించరాని తప్పు. దీన్నేం చెయ్యాలో మీరే చెప్పండి. కాచాయని, అసలేం జరిగింది? జరిగిన ప్రమాదం ఏదో ప్రమాదవశాత్తు జరగలేదు శాంభవి. ఇది చేసిన నిర్వాకం వల్లే జరిగింది. దీని మూర్ఖత్వం కారణంగా కొంపలంటుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు చల్లగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మీ బావగారి ప్రాణం పోయేది. నేనేం చేశాను అమ్మగారు? నోర్మోయ్, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావా? ఇదేం చేసిందో మీ అందరికీ తెలియాలిగా, ఇప్పుడే చూపిస్తానుండండి. ఇది అన్నయ్య గారి గదిలో ఉంది. ఇల్లంతా దూపం వేసి, అన్నయ్య గారి గదిలో కూడా దూపం వేసి ఇది అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. ఊపిరి పీల్చుకోలేక ఆక్సిజన్ మీద బతుకుతున్న మనిషి దగ్గర పొగలు దూపాలు ఎవరైనా వేస్తారా? నేను అరుణ్ బాబు గారి గదిలో ధూపం వేయలేదు అమ్మగారు. నోర్మోయ్, అబద్ధాలు ఆడావంటే నాలుగు చీరేస్తాను. నువ్వు వేయకపోతే ఇది ఆయన గదిలోకి ఎలా వచ్చింది? ఈ ఇంట్లో కొత్తగా దూపాలు వేసే పనులు మొదలు పెట్టింది నువ్వేగా. దీన్నక్కడ పెట్టడం వల్ల ఫ్యాను గాలికి దీంట్లో ఉన్న నిప్పులు రాజుకుని కట్టెళ్ళు దుప్పట్లు అంటుకునే పరిస్థితి వచ్చింది. అలారం మోగగానే అందరం వచ్చి చూశాం కాబట్టి అన్నయ్య గారి ప్రాణాల్ని కాపాడుకోగలిగాం. రావటం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏమై ఉండేది? నీ మంచితనాన్ని ఈ బుచ్చమ్మ అలసుగా తీసుకుంటుంది శాంభవి. అన్నయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అని దీని మీద జాలిపడి నువ్వు తీసుకొచ్చావు. ఇది అన్నయ్య గారిని చూసుకోవడం మానేసి మన అందరి మెప్పు పొందటం కోసం దూపాలు వేయడాలు వంటలు చేయడం లాంటి పనులు చేస్తుంది. ఇది చెయ్యాల్సిన పనేంటి, చేస్తున్నదేంటి? తప్పుగా అనుకోకపోతే నువ్వొక విషయం మర్చిపోతున్నావు శాంభవి. ఇది మీ బావగారికి సర్వీస్ చేయడానికి వచ్చానన్న విషయం మర్చిపోయి ఈ ఇంటి మనిషిలా ఫీల్ అయిపోతుంది. అందుకే పెద్ద మీడియేటర్లా మీ భార్యాభర్తలిద్దరినీ కలిపింది.
మిమ్మల్ని కలిపింది కదా అని దీని మీద సాఫ్ట్ కార్నర్తో అభిమానిస్తున్నారు. ఇది నీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని చెయ్యాల్సిన పని మానేసి దీనికి సంబంధం లేని అన్ని పనుల్లో వేలు పెడుతుంది. ఇది చేసిన పనికి నీ బావగారికి ఏమన్నా అయ్యుంటే నీ అక్క వాగ్దేవికి నువ్వు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చుండేది. జరగకూడదు ఏదైనా జరుగుంటే చదువుల తల్లిలా అన్నపూర్ణలా కనిపించే వాగ్దేవిని విధవరాలుగా మనం చూడాల్సొచ్చేది. అమ్మగారు, బాబుగారి గదిలో నేను ధూపం వేయలేదు అమ్మగారు. నేనే తప్పు చేయలేదు అమ్మగారు. నర్మయ్ నర్మయ్ తీసుకో. తీసుకో. డబ్బిస్తున్నారు ఎందుకు అమ్మగారు? ఏ కారణం చెప్తే గాని తీసుకోవా? చేసిన తప్పుకి దాన్ని లాగిపెట్టి కొట్టకుండా డబ్బులు ఇస్తుందేంటి? నాకు అదే అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే నువ్వే ఇంట్లో ఉండకూడదు. మళ్ళీ నువ్వు నా కంటికి కనిపించకూడదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపో. పిన్ని, బుచ్చమ్మ తప్పు చేసి ఉండదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా పిన్ని. తప్పు చేయలేదని బుచ్చమ్మ చెప్తుంది కదా. ఏమైందో ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి కదా పిన్ని. బుచ్చమ్మ కారణంగా ఇలా జరిగిందని తెలిసాక ఈ ఎంక్వైరీలన్నీ అవసరమా? మీ నాన్నగారిని చూసుకోవాల్సిన బాధ్యతలు తనకు అప్పగించాక బాధ్యతల్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. నేను దేన్నైనా క్షమిస్తాను గాని నిర్లక్ష్యాన్ని క్షమించను. అమ్మగారు,
దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారు, నేను అరుణ్ బాబు గారి గదిలో ధూపం వేయలేదు అమ్మగారు. మీరు అనుకుంటున్నట్టు నేను తప్పే చేయలేదు అమ్మగారు. శాంభవి అమ్మగారు, నా మాట నమ్మండి అమ్మగారు. వెళ్ళిపోమ్మని మాత్రం అనకండి. మీకు దండం పెడతాను అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను.